భార్గవ, నీవా రేణుకామాత కన్న కొడుకువి. సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గర వేదాధ్యయనం చేసిన ధన్యుడివి. వినాయకుడి సహపాఠివి. నీకు కూడా నేను జ్ఞానోపదేశం చెయ్యడమా? స్వామి, ఏమి చెప్పను నా దౌర్భాగ్యాన్ని. బ్రహ్మ విద్యారస ప్రవాహమనదగిన భార్గవ మహాన్వయంలో పుట్టి కూడా కవ్య పరవశున్నై శాంతికి నోచుకొని ఈ నిరంతర కల్లోల క్షుభిత దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను. రామా, ఎందుకలా ఆవేదన పడతావు? సమస్త క్షత్రియ సంహర్తవు. నీవు సాక్షాత్ శ్రీహరివి. స్వామి, ఈశ్వర సంకల్ప బలం వల్ల జరిగిన ఆ అద్భుత కార్యానికి గడ్డిపోచను నేనా కర్తను, పైగా నేను శ్రీహరినా? అవునయ్యా, నీవు ముమ్మాటికి శ్రీహరివి. ప్రభు, అమ్మ ఆజ్ఞగా నీ దివ్య చరణారవిందాలను శరణు పొందాను. శోధనలు చాలిక స్వామి, జ్ఞానభిక్ష పెట్టి కరుణించు. నాగా, ఇలారా. చిత్తం స్వామి. భార్గవ, చూడు, ఈ పింగళ నాగుడు ఇతడు నీలాంటివాడే. అనేక సంవత్సరాలుగా నా సేవ చేస్తూ ఉండ అంతఃకల్లోల సంక్షోభాన్ని దాటలేకుండానే ఉన్నాడు. తాపసులారా, మీరు కూడా రండి. మీరు ఆ స్థితిలో ఉన్నవారే. మీ అందరికీ గురు సన్నిధిపై ప్రీతి ఉన్నది. కాని గంగలో గులకరాళ్లు తరాల తరబడి పడి ఉన్నా గంగోదకాన్ని గుటక వేయగలవా? ముఖ్యంగా కావలసింది గురుతత్వం మీద అచంచలమైన ఏకాగ్రతాపూర్వకమైన గురి. నాకు ఏ ధర్మాధర్మాలు సుఖదుఖాలు అంటవు. నాకు ఏ భేదాలు లేవు. సకల చరాచరాల విషయంలోనూ సిద్ధి అసిద్ధులలోనూ నేను నిరంతర సమత్వ బుద్ధితో నిశ్చలంగా ఉంటాను. ఇదే నా రహస్యం. కనుకనే నేను ఆనందరూపినై ఉన్నాను. ఏ వికట రూపంలో నటించినా నేను నిర్మలంగానే ఉన్నాను. ఎంత తపస్సులు, ఎన్ని యోగాలు చేసినా ఈ సమత్వ బుద్ధి అలవడకపోతే తత్వసిద్ధి లభించదు, ఆనంద స్థితి అందదు. కనుక నా ప్రియ భక్తులారా, మీరా సమదర్శన సాధన చెయ్యండి. చేసి నా స్థితికి ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే మీరు నా తత్వదర్శనము చేయగలరు. అదే అసలైన దత్తదర్శనం. అది మీకు లభించిన నాడు అణువులు, ఆకాశంలో, చీమలో, బ్రహ్మలో అంతటా నన్నే దర్శించగలరు. అన్నింటికీ ఆది మూలమైన సత్య వస్తువును నేనే, నిత్యతత్వాన్ని నేనే. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.